1981కి భారతదేశంలో సాఫ్ట్వేర్ సెక్టర్ అంటే ఏంటి అని ఎంతోమందికి తెలియదు. అండ్ అప్పుడే ఇందిరాగాంధీ వాళ్ళు నేషనల్ ఎమర్జెన్సీని కూడా డిక్లేర్ చేస్తారు. అలాంటి టైంలో పూణేలో ఉన్న 7 మంది ఫ్రెండ్స్ 10,000 పెట్టుబడితో స్టార్ట్ చేసిన కంపెనీయే ఇన్ఫోసిస్. ఇలా 7 మందితో స్టార్ట్ అయిన ఇన్ఫోసిస్ ఈరోజు 3,30,000 ఎంప్లాయీస్తో 56 దేశాల్లో వాళ్ల కంపెనీని స్థాపించి భారతదేశంలో సెకండ్ బిగ్గెస్ట్ ఐటీ కంపెనీగా మరియు అమెరికాలో లిస్ట్ అయిన ఫస్ట్ ఇండియన్ కంపెనీగా ఎలా ఎదిగిందో ఈ వీడియోలో చూద్దాం. హలో ఆల్, వెల్కమ్ టు పవర్ టు రీగ్రో తెలుగు. వీడియో నచ్చితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1981లో పట్నీ కంప్యూటర్ సిస్టమ్ అనే చిన్న కంపెనీలో పనిచేస్తున్న 7 ఎంప్లాయీస్ ఫ్యూచర్లో ఇండియన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి బూమ్ వస్తుంది అని చెప్పి ఒక చిన్న కంపెనీని స్టార్ట్ చేస్తారు. వాళ్లే ఎన్ఆర్ నారాయణమూర్తి, నందన్ నీలకేణి, ఎస్బి షిబులాల్, కె గోపాలకృష్ణన్, అశోక్ అరోరా, ఎన్ఎస్ రాఘవన్, కె దినేష్. వీళ్ళు ఇన్ఫోసిస్ని 10,000 రూపాయల ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తారు. అది నారాయణమూర్తి వాళ్ళ వైఫ్ సుధామూర్తి గారు ఇచ్చిండేది. ఇంకా 1981లో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 1983 వరకు ఒక కంప్యూటర్ని కూడా కొనలేదు. ఎందుకంటే అప్పట్లో కంప్యూటర్స్ని ఇంపోర్ట్ చేసుకునేది చాలా కష్టం అండ్ డబ్బులు కూడా చాలా ఖర్చు అయ్యేది. అలాగే ఆఫీస్ స్పేస్ కూడా లేక ఒక ఫౌండర్ అయిన రాఘవన్ గారి ఇంట్లో ఒక రూమ్ లోపల అందరూ పనిచేసేవాళ్ళు. ఇంకా సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కోసం టీమ్ని పుణే నుండి బెంగళూరుకి షిఫ్ట్ చేశారు. కానీ అక్కడ ప్రాజెక్ట్స్ దొరకని కారణం అప్పట్లో ఫేమస్ అయిన సిలికాన్ వ్యాలీలో ప్రాజెక్ట్స్ వెతకడానికి ఉన్న డబ్బంతా ఖర్చు చేసి అమెరికాకి వెళ్లారు. అక్కడ ఇన్ఫోసిస్ వాళ్ళ మొదటి క్లయింట్ అయిన డేటా బేసిక్స్ కార్పొరేషన్ దొరుకుతుంది. ఇలా నడుస్తున్న ఇన్ఫోసిస్కి 1899లో మొదటి దెబ్బ పడింది. అది ఏంటంటే వాళ్ళు అమెరికాలో పార్ట్నర్షిప్ అయిన కేఎస్ఏ అనే కంపెనీ క్లోజ్ అవుతుంది. దీనివల్ల ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్స్ ఆగిపోయి ఇన్ఫోసిస్ కూడా క్లోజ్ అయ్యే సిచ్యుయేషన్కి వస్తుంది. అప్పుడే వాళ్ళ ఫౌండర్స్లో నారాయణమూర్తి గారి తప్ప ఇంకా అందరికీ ఈ కంపెనీ సక్సెస్ అవుతుంది అని నమ్మకం వెళ్ళిపోతుంది. అప్పుడే ఇన్ఫోసిస్ని కొనడానికి 2 కోట్ల ఆఫర్ కూడా వస్తుంది. అప్పట్లో ఈ 2 కోట్లు చాలా ఎక్కువ అమౌంట్ అనే చెప్పాలి. కానీ నారాయణమూర్తి గారు ఈ ఆఫర్ని ఒప్పుకోలేదు. అప్పుడు 2 కోట్లకి డీల్ అయ్యింటే ఇన్ఫోసిస్ ఇప్పుడు 6 లక్షల కోట్ల కంపెనీగా ఎదిగేది కాదు. అండ్ ఇన్ఫోసిస్ ఇలా ఎదగడానికి రీజన్స్ చెప్తాను వినండి. ఇన్ఫోసిస్ కష్టాల్లో ఉన్న టైంకి ఇండియాలో పివి నరసింహారావు ఎకనామిక్ రిఫార్మ్స్ని తెచ్చారు. ఇది ఏంటంటే అప్పటి వరకు ఫారిన్ కంపెనీస్కి ఇండియాలో బిజినెస్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. కానీ ఈ ఎకనామిక్ రిఫార్మ్స్ వల్ల ఫారిన్ కంపెనీస్ ఈజీగా ఇండియాలో వర్క్ చేయొచ్చు. అండ్ ఆ కంపెనీలు ఎదగడానికి సాఫ్ట్వేర్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. ఆ సర్వీస్ని ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఈ కంపెనీస్ ఫారిన్విగా మరి సాఫ్ట్వేర్ కోసం అమెరికాకి వెళ్లకుండా ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్కి ఎందుకు ప్రాజెక్ట్స్ ఇస్తారు అని మీకు డౌట్ రావచ్చు. దానికి సమాధానం ఏంటంటే అప్పట్లో సాఫ్ట్వేర్కి ఫేమస్ అయిన దేశాలు 2, ఒకటి అమెరికా, ఇంకొకటి జపాన్. కానీ 2 దేశాల్లోనూ సాఫ్ట్వేర్ చాలా కాస్ట్లీగా ఉండేది. కానీ మన ఇండియాలో సాఫ్ట్వేర్ని చాలా తక్కువ ప్రైస్కే ప్రిపేర్ చేసేవాళ్ళు. దీనివల్ల అన్ని కంపెనీలు వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఇండియన్ కంపెనీస్కే ఇచ్చేవాళ్ళు. దీని నుండి ఇన్ఫోసిస్కి చాలా సహాయం అయ్యింది. ఇలా 1991 నుండి స్లోగా గ్రోత్ స్టార్ట్ అయిన ఇన్ఫోసిస్ ఎక్స్పాన్షన్ కోసం 1993లో ఐపీఓ రిలీజ్ చేసింది. ఈ షేర్ ప్రైస్ 95 రూపీస్ ఉన్నా కూడా ఎవరూ ఈ షేర్స్ని కొనలేదు. అప్పుడు అమెరికాలో ఉన్న బ్యాంకింగ్ ఫర్మ్ అయిన మోర్గన్ స్టాన్లీ ఈ ఐపీఓలో 15% షేర్ని కొనుక్కుంది. ఇది అయిన తరువాత ఇన్ఫోసిస్ గ్రోత్ ఇమాజిన్ చెయ్యనేంతగా ఎదిగింది. ఎందుకంటే 1999లో ఇన్ఫోసిస్ని నాస్డాక్లో లిస్ట్ చేస్తారు. అండ్ ఇది అయిన కొన్ని దినాలకే ఇన్ఫోసిస్ షేర్ ప్రైస్ 8,000 రూపీస్కి రీచ్ అయ్యి అమెరికాలో ఉన్న వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ షేర్గా ఎదుగుతుంది. ఇలా అమెరికాలో ఉన్న టాప్ 20 కంపెనీస్లో ఇన్ఫోసిస్ ఒకటయ్యింది. అండ్ నాస్డాక్లో లిస్ట్ అయిన మొదటి ఇండియన్ కంపెనీగా కూడా ఎదిగింది. ఇదైన ఒక్క ఏడాదికే అంటే 2000లో వరల్డ్ ఐటీ మార్కెట్లో ఒక పెద్ద చిక్కు ఏర్పడింది. అదే Y2K బగ్. సింపుల్గా చెప్పాలి అంటే 2000కి ముందు మనం ఏ ఇయర్ ఎంటర్ చేసినా సాఫ్ట్వేర్ జస్ట్ లాస్ట్ 2 డిజిట్స్ని మాత్రమే రీడ్ చేసేది. కానీ 2000 ఎంటర్ చేసినప్పుడు
కంప్యూటర్ ఆ ఇయర్ని 1900గా రీడ్ చేసేది. ఈ బగ్ని సాల్వ్ చేయడంలో ఇన్ఫోసిస్ పై చేయి సాధించింది. దీని నుండి ఇన్ఫోసిస్కి ఎంత లాభం వచ్చిందో తెలీదు, కానీ వరల్డ్లో ఒక పేరుని తెచ్చుకుంది. సో ఇలా ఎదిగిన కంపెనీ సత్యం స్కామ్, కరోనా వైరస్ లాంటి పెద్ద అడ్డంకులు వచ్చినా కూడా ఇంకా స్ట్రాంగ్గా నడుస్తూ ఉంది. సో ఇది ఇన్ఫోసిస్ స్టార్ట్ టు ఎండ్ జర్నీ. ఈ జర్నీలో నారాయణమూర్తి గారి వైఫ్ సుధామూర్తి గారిది కూడా చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఉంది. ఆ వీడియో కావాలంటే కమెంట్లో చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నమస్తే.